ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో నేటితో ఆమె కస్టడీ ముగియడంతో కాసేపటి క్రితం కవితను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని నెల రోజులు పొడిగించింది. దీంతో ఆమె జూలై 3 వరకు జైల్లో ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. జ్యుడిషియల్ కస్టడీని మరో నెల రోజుల వరకు పొడిగించినట్లుగా తెలుస్తోంది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో ఆమెకు జూలై 3వ తేదీ వరకు ఆమె జైల్లోనే ఉండనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బేరస్ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టు రౌస్ ఎవెన్యూ ముందు హాజరుపరిచారు. అయితే ఇంకా ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి ఇప్పటికే 2 ఏజెన్సీలు, ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరో పక్కన సిబిఐ కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీ 3 వరకు పొడిగించింది. మార్చి 26 నుంచి కూడా ఆమె జైల్లోనే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉంది. తర్వాత దీనికి సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టు, సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ సంబంధించిన వాదనలు ఢిల్లీ హైకోర్టు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని కోరిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి దీని మీద ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా దీంట్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని కూడా విచారణ స్వీకరించాలని చెప్పి కోరిన నేపథ్యంలో మొత్తం మీద విచారణ త్వరితగతిన నడుస్తా ఉంది. మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపు సిబిఐ కూడా విచారణ పరిధిని పెంచి దానికి సంబంధించిన కీలకమైన అంశాలపై దృష్టి సారించడంతో ఆమె ఇప్పుడల్లా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పని కూడా న్యాయ కోవిలు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు మనం, సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.